ప్రైజ్ ది లార్డ్. ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ రోజున నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, నా రూమ్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. వయసు అన్నాక కొన్ని సరదా పనులు చేస్తారు కాబట్టి నాకు ఒక అగ్గిపెట్టె కనిపించింది, మ్యాచ్ బాక్స్ కనిపించింది. దీంతో నేను ఏం చేయగలను అని ఆలోచిస్తున్నప్పుడు మా యొక్క కిటికీకి ప్లాస్టిక్ థ్రెడ్ అనేది కట్టేసి ఉన్నది. ఆ ప్లాస్టిక్ థ్రెడ్ అనేది కట్టేసి ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే, ఆ మ్యాచ్ బాక్స్ ఆన్ చేసి ఆ ప్లాస్టిక్ తాడు నేను అంటించడం ప్రారంభించాను. అంటిస్తున్నప్పుడు అది ప్లాస్టిక్ కాబట్టి కరుగుతుంది, కాబట్టి ప్లాస్టిక్ నేను అంటించినప్పుడు అది ఏమైందంటే, ఆ ప్లాస్టిక్ థ్రెడ్ కరిగి ఆ డ్రాప్ ఆఫ్ ఫైర్ ఏమైందంటే నా ఒక వేలు గోరు మీద, నా ఒక వేలు మీద 2 చోట్ల పడ్డది. జస్ట్ డ్రాప్ ఆఫ్ ఫైర్ నన్ను దాదాపు 3 గంటలు ఏడిపించేసింది. 3 గంటలు నరకం చూశాను. నీటిలో పెట్టి తీసినా నొప్పి, గట్టిగా నొక్కి పెట్టి ఉంచినా నొప్పి. అయ్య బాబోయ్, వేదన వేదన వేదన. ఆ చిన్న డ్రాప్ ఆఫ్ ఫైర్ నన్ను 3 hours ఏడిపించేసింది. ఈరోజు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ లోకంలో చేసే పనులన్నీ కూడా మనం సరదాగానే చేస్తాం. వ్యభిచారం చేయడం సరదా అనుకుంటాం, పోర్నోగ్రఫీ చూడడం సరదా అనుకుంటాం, లేకపోతే ఒక అమ్మాయిని కామెంట్ చేయడం సరదా అనుకుంటాం, ఒక అమ్మాయి గురించి చెడ్డగా మాట్లాడడం సరదా అనుకుంటాం, లేకపోతే దొంగతనం చేయడం సరదా అనుకుంటాం, అబద్ధాలు చెప్పడం సరదా అనుకుంటాం. ఇవన్నీ మనం సరదా అనుకుంటాం, కానీ దాని అవుట్పుట్ ఎలా ఉంటుందంటే భరించలేనట్టుగా ఉంటుంది. దేవుడు ముందు చెప్పేశాడు ప్రకటన గ్రంథంలో, అగ్ని ఆరదో పురుగు చావదు. చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకాలి. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవగ్రమం, ఈ మూటిట్లు మనం జయించాలి. ఈవెన్ మన ఆలోచనలతో కూడా మనం పాపం చేయకూడదు. అది మన బైబిల్ చెప్తుంది. సరదాగా మన పాపాలు చేసేస్తున్నామేమో. నేను ఇప్పుడు ఆ థ్రెడ్ అంటించడం ఒక సరదా అనుకుంటే, దాని అవుట్పుట్ నాకు ఏమొచ్చింది? ఆ డ్రాప్ ఆఫ్ ఫైర్ నన్ను కాల్చేసింది. ఈ రోజున జస్ట్ ఆ థ్రెడ్ నేను సరదా పని చేసినందుకు 3 గంటలు నన్ను ఏడిపించేసింది ఆ ఫైర్ డ్రాపు. ఈ రోజున ఈ దాదాపు 80 ఏళ్ళు 70 ఏళ్ళ జీవితంలో మనం సరదాగా అయినా తప్పులు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. క్షమాపణ దొరకడం చాలా కష్టం. అప్పగిచ్చేస్తాడు దేవుడు. అగ్ని ఆరదో పురుగు చావదు. నరకం చూసేయాలి 1000 ఏళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చేస్తుంది నేను సరదాకైనా అనుకుంటున్నారు, కానీ ఆ సరదాగా ఉండదు. ఎక్కడైతే అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి, అక్కడ పరిశుద్ధత ఉండదు. సో దయచేసి మాటలని మైండ్లో పెట్టుకొని ఏదైనా పని చేసే ముందు అది పవిత్రమైనదా, అపవిత్రమైనదా, పరిశుద్ధమైనదా, లేకపోతే ఇది పాపమా, ఇది కరెక్టా, ప్రతి ఒక్కటి మీరు ఆలోచించుకొని, అది సరదాకే అనుకుంటారు కానీ అది సరదా అవ్వదు, కానీ సీరియస్ అవుతుంది. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని దేవుడి యొక్క వాక్యం ద్వారా, దేవుడి యొక్క వాక్యపు వెలుగులో నడిచి ఆయనకి మహిమార్థంగా జీవించి పరలోక రాజ్యము వెళ్ళడానికి మనం ఈ భూలోకంలో పరిశుద్ధులుగా ఉండి చూపించేటట్టుగా దేవుడు మన హృదయాల్ని, మన యొక్క జీవితాన్ని మార్చి ఆయన యొక్క ప్రియ బిడ్డలుగా మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.